హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ సొంత ఇల్లు ఒక కల కాబట్టి, అందులోని నాది అంతకన్నా పెద్ద కల కాబట్టి, మా ఇంటికి సంబంధించిన ప్రతి వీడియో నేను పెట్టాలి అని అనుకున్నాను. యూట్యూబ్‌లో పెడుతున్నాను. మీకు నచ్చితే గనక లైక్ చేయండి. అలానే యూజ్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతి వీడియో డీటెయిల్‌గా నాకు తెలిసిన మట్టికి నేను పెట్టగలుగుతాను, పెడతాను. నాకు తెలిసినట్టు చెప్తాను. మీరేమి తక్కువ, ఎక్కువ, తప్పు చెప్పాను అలా ఏమి అనుకోవద్దు ప్లీజ్. ఆ! చూస్తున్నారు కదా! ఇక్కడ మొత్తం ఇది 250 స్క్వేర్ ఫీట్ అండి. మొత్తం 5 సెంట్లు. మొత్తం 12 పిల్లర్స్ అయితే వేశారు. 12 పిల్లర్స్‌కి 12 గొయ్యలైతే తీసి, మొత్తం కింద గ్రిల్స్ చూసారు కదా మీరు ఆల్రెడీ. మొత్తం గ్రిల్ అంతా ఫిక్స్ చేశారు. దాని కిందైతే ఒక 3 అడుగుల లోతైతే ఇంకొంచెం ఐరన్ పెట్టి, అలానే పైన కాంక్రీట్, సిమెంట్ అయితే మొత్తం కవర్ చేశారండి. ఎందుకంటే మనకు వాటర్ అంతా ఇక్కడ ఊరిపోతుందనమాట. అలా వాటర్ ఊరకుండా ఉంటుందని. నెక్స్ట్ పైన గ్రిల్ వేసినప్పుడు మనకు వాటర్ ఊరకుండా, పునాదికి మెయిన్ బేస్మెంట్ అదే కాబట్టి, ఆ బేస్మెంట్ కోసం అయితే అలా వేయడం జరిగింది. చూస్తున్నారు కదా! ఈ విధంగా మొత్తం కింద సిమెంట్ అయితే వేశారండి. ఆ వీడియో అయితే నేను మిస్ అయ్యాను. తీయలేదు. నేను రాలేదు ఆ రోజు. సో, కింద ఒక్కొక్క పిల్లర్‌కి 6 బస్తాలు సిమెంట్ అయితే వేశారండి. మొత్తం 65 బస్తాలు సిమెంట్ పైనే పడిందనుకుంటా. మొత్తం అంతా సమానం చేయడం కోసమని ఇంకొక లారీ మట్టి అయితే తీసుకొచ్చి, మొత్తం కింద నేలంతా సమానంగా లేదు. ఒకవైపు అయితే కొంచెం డౌన్‌కున్నది. మనకి సిమెంట్ వేసిన తర్వాత గొయ్యిల్లో అది కాకుండా పిల్లర్స్ కూడా వేశారండి. పిల్లర్స్‌కి బాక్సెస్ అయితే మొత్తం వేసి పిల్లర్స్ వేశారు. ఆ పిల్లర్స్ పైన, పైన మొత్తం సమానం అయ్యేటట్టు మట్టయితే వేసాము. దానిపైన ఇలా బాక్సెస్ కింద కట్టి, బాక్సెస్ మొత్తం చుట్టూ మనకి ప్రహరీ ఎంత కొలతలొచ్చాయో అంతా సమానంగా వేసిన తర్వాత చూస్తున్నారు కదా! ఈ విధంగా ఒక 5 అడుగుల బాక్సెస్ అయితే వేసేశారు. మినిమమ్ 5 అడుగులు ఉంటుందని. పక్కింటికి చూసుకుని మనకి పక్కిల్లు ఉంది కాబట్టి పునాది కొంచెం ఎత్తు రావాలన్నట్టుగా కొంచెం మనకి ఇదంతా వాటర్ ఎక్కువ వచ్చేస్తుందండి. వర్షం వచ్చిన టైంలో అయితే కొంచెం వాటర్ అయితే ఎక్కువ వస్తుంది. ఒక 10 ఇయర్స్ బ్యాక్ కూడా కొంచెం వరదలు వచ్చినప్పుడు ఈ ఏరియా కొంచెం మునిగిందంట. సో, మొత్తానికైతే అందుకని కొంచెం పునాది ఎత్తుగా అయితే వేయించుకున్నాం మేము. పక్కింటికి చూసుకొని కొలతలు దాని మీద ఒక అడుగో ఎక్కువ అనుకుంటా అంతే, మరీ ఎక్కువేమీ కాదు. ఈ విధంగా మొత్తం చూసారు కదా! ఈ విధంగా చుట్టూ ప్రహరీ కట్టేశారు. ఇప్పుడు దీంట్లో మట్టయితే ఫిల్ చేయాలండి మనం. మట్టో, ఇసుకో మనకి బడ్జెట్‌లో ఏది వస్తే అది మన బడ్జెట్‌ని పట్టుకొని ఫిల్ చేసుకోవాలి. మొత్తం 10 లారీల అయితే పడుతుందండి ఏమేసుకున్నా కానీ. థాంక్ యూ వాచింగ్.